నష్టం కేసులో రేవంత్ రెడ్డికి నోటీసులు. బీజేపీ నేతలు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తొలగించబోతుందని ప్రచారం చేయడం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో వైరల్ కావడం, బండి సంజయ్ తదితర బీజేపీ నేతలను అసభ్య పదజాలంతో దూషించడంతో రేవంత్ రెడ్డి పరువు నష్టం కలిగించారంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అజయ్ కుమార్ నాంపల్లిలోని న్యాయస్థానంలో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేసిరట. ఈ ఫిర్యాదును కోర్టు స్వీకరించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించిరట. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం వీలైనంత త్వరగా సదరు ప్రైవేటు ఫిర్యాదుపైన విచారణ చేపట్టాలని స్థానిక కోర్టును ఆదేశించింది. ఈ మేరకు నాంపల్లిలోని స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు బీజేపీ నేతలు దాఖలు చేసిన పరువు నష్టం ఫిర్యాదుపైన విచారణ చేపట్టి రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిరట. మొత్తానికి ఇది ఎలక్షన్ టైంలో జరిగిన వాళ్ళ పొలిటికల్ కామెంట్స్ అన్నమాట.